ఫార్మసిటీ కానీ లేక టీచర్ సిటీ కానీ రావడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల మీ జీవితాలని పూర్తిగా విధ్వంసమవుతుందని మీరు భావిస్తున్నారు. ఏం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి చెప్తాం. రెండోది, చట్టపరంగా పనిచేయవచ్చు ప్రభుత్వం. చాలా ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. పోలీసులు ఎట్లా పనిచేయాలా, రెవెన్యూ వాళ్ళు ఎట్లా పనిచేయాలా, కలెక్టర్ ఎట్లా పనిచేయాలా, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ వాయిలేట్ అంటే ఉల్లంఘించి చట్టాలు లేకుండా ఇచ్చారాజ్యంగా ఇక్కడ ప్రభుత్వం పనులు చేస్తుంది అని అందరూ కూడా దాన్ని వ్యతిరేకించున్నారు. ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చినారు, రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చారు, సర్పంచులు వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మామూలుగా ఈ దేశంలో 74వ రాజ్యాంగాన్ని సవరించారు. దాంట్లో ఒక రాజకీయ వ్యవస్థ ఉంది. గ్రామీణ అట్టడుగు నుంచి ప్రజాస్వామ్యం అనేది, ఆ ప్రజాస్వామ్యం నడవాలా. ఆ ప్రజాస్వామ్యం నడవకుండా ఇష్టారాజ్యంగా ఆర్బిటరీ అంటారు. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒక వ్యవస్థను కుటుంబంలో తొక్కి వాళ్ళు కోరుకున్న వ్యవస్థను తీసుకొస్తున్నాం. దీన్ని మీరంతా ఖండించినారు. మూడో విషయం మేము గమనించింది, చట్టాన్ని పాటిస్తేనే కాకుండా చట్ట వ్యతిరేకంగా పోలీసులను వాడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి, బుల్డోజర్లు పెట్టి వచ్చి బలవంతంగా పోలీసుల సహాయంతో ప్రభుత్వం భూములు లాక్కుంటుంది. దాన్ని మీరంతా ఖండించినారు. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, మేము ఫీల్ అయింది అసైన్మెంట్ ల్యాండ్ అంటారు. లావణి పట్టాలని మాట్లాడారు. లావణి పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ ప్రభుత్వం ఊరికి తీసుకోవడానికి వీల్లేదు. కొంత తీసుకున్న వాటికి కూడా సరైన నష్టపరిహారం ఇవ్వలేదు, మోసం చేసింది అని మీరంతా అన్నారు. అది మీరు నోట్ చేస్తుంది. మూడో విషయం, ఈ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ అంటే ప్రజల్ని నిర్వాసితులు చేసినప్పుడు ఎక్కడైనా కూడా దానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. ఆ ఊర్లో ఎంతమంది వృత్తిలో ఉన్నారు, ఎంతమంది చాకలు ఉన్నారు, ఎంతమంది న్యాయబ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమందికి భూమి లేదు, ఎంతమంది డబ్బు దుకాణాలు పెట్టుకున్నారు, అవన్నీ లెక్కలు కట్టి వాటందరికీ నష్టపరిహారం ఇవ్వాలా. అదేం జరగలేదు. అంటే ఇవన్నీ న్యాయపరంగా వచ్చేది, ఇదేం చేయలేదు. ఐదోది అసలు ఇక్కడ ఈ ప్రైవేట్ భూముల మీద హైకోర్టు చెప్పింది, ఇప్పుడు ఆ భూములను బలవంతంగా తీసుకోకండి అని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించకుండా హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఇది మేము గమనించాం. తర్వాత ఇంకా బలంగా వినిపించే ఇంకో గొంతు ఏంటంటే, అసలు ఇక్కడ ఏం పెడుతున్నారు, ఎందుకోసం అది, దాని అవసరం ఏంది, ఎవరు చెప్పారు, దానివల్ల ప్రజలకు ఏం లాభం, అవన్నీ అంశాలని చర్చించకుండానే వాళ్ళే తయారు చేసి ప్లాన్ తయారు చేసుకుని ఒకసారి ఒక ప్రభుత్వం దాన్ని ఫార్మసిటీ ఉంది, ఇంకో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఉంది, ఇంకోటి ఎవరు అన్నాడు, ఇట్లా పూర్తి విధ్వంసానికి పాల్పడుతుంటారు. కాబట్టి ఇప్పటికైనా మా అభిప్రాయం తీసుకోవాలా. మా అభిప్రాయం తీసుకొని మళ్ళీ ఆలోచన ఏం కోరుకుంటున్నాం, మాకు ఎటువంటి ఫ్యాక్టరీలు కావాలా, మా ఉపాధి ఏంది, మాకు ఏం కావాలని మీకు కోరుకున్న ప్రకారంగా మీరు నడుచుకోండి అని అందరు చెప్పారు. ఇంకో విషయం బలంగా వచ్చిందంటే, మీరు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, మరి టీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, మీరు ఓట్లేసి కాలేజీ గారు చెప్తారు, ఓట్లేసి పుట్టిన కొడుకులారా అని. మా ఓట్లకు పుట్టిన కొడుకులు మీరంతా కూడా. కాలేజీ గారు అనే ప్రతి గొప్ప తమిళనాడు ఏం చెప్పంటే, ఓట్లకు పుట్టిన కొడుకులారా, మిమ్మల్ని గల్లాలు పట్టే అధికారం మాకే ఉంది అని చెప్తారు. అట్లా మీరందరూ కూడా ముఖ్య కంటెంట్ ఏమన్నంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మేము గెలిపించాం, కానీ ఆ ఎమ్మెల్యేలు అప్పుడు చాలా హామీలు ఇచ్చారు, ఈ ఫార్మాసిటీ విషయంలో చాలా హామీలు ఇచ్చారు, ప్రకటనలు చేస్తున్నారు, గ్రామాలు తిప్పినాం. అయినప్పటికీ వాళ్ళ ప్రామిస్లు వాళ్ళు చేసిన వాటిని మర్చిపోయి పుట్టే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరంతా ఖండించినారు. ఈ అంశాలన్నీ కూడా ఇంకా దీంట్లో అంటే చట్టపరమైన అంశాలు ఉన్నాయి, వకీలు ఉన్నారు, రెవెన్యూ, ఇవన్నీ కూడా మేము నివేదికలు పొందుపరిచి ప్రభుత్వానికి ఇస్తాం, అట్లాగే ప్రెస్ వాళ్ళకి ఇస్తాం. బహుశా దాదాపు నేను అన్ని అంశాలు కవర్ చేస్తాను. కానీ మీ ఆర్ద్రత మాకు అర్థమైంది, మీ బాధ మాకు అర్థమైంది. అందరూ కూడా మేము ఎట్టుపోవాలా, మా భూములు పోతే గ్రామాలు పోయినాక మాకెందుకు ఫ్యాక్టరీలు, మేము ఎక్కడికి పోవాలా, మేము భిక్షకారణ కావాలా, బిచ్చం ఎత్తుకోవాలా, ఎత్తుకోవాలా అని ప్రశ్న చేస్తున్నారు. అవన్నీ కూడా మేము గమనిస్తాం. మా సింపతి అంటే మా సానుభూతి మీతో ఉంటుంది, మాకు వీలైన సహాయం మేము చేస్తాం. మా దాంట్లో ఉన్న వకీలు కావచ్చు, మేము కావచ్చు అని చెప్తూ మా అందరికీ అవకాశం చెబుతూ మిమ్మల్ని సరస్వతి గారు చేసిన సేవ ఇంతకాలంగా నాకు చాలా దగ్గర స్నేహితురాలు. నేను సరస్వతి గారు రాకముందు నుంచి ఈ ప్రాంతాలు తిరుగుతున్నాను. 2004లో ఈ గ్రామానికి నేను బాలగోపాల్ గారు వచ్చాం.
అప్పుడు వైఎస్ రాజశేఖర టైంలో ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వచ్చినాం మేము. అప్పటి నుంచి ఈ సమస్యతో మేము ఉన్నాం. మాకు అన్ని సమస్యలు తెలుసు. మీ ద్వారా ఇంకా విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మేము మా బాధ్యతతో మేము నెరవేరుస్తూ మేము మంచి నివేదిక తయారు చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.